సో సపోజ్ 6 నెలల కాంట్రాక్ట్, యా పెళ్లి 6 నెలలు ట్రై చేద్దాం. యా ఇన్ఫాక్ట్ యుఎస్ లో ఒక డేటింగ్ షో కూడా వచ్చింది, యా 90 minutes 90 days to something. దే డేట్ ఈచ్ అదర్ ఇన్ బిగ్ బాస్ లైక్ సెట్టింగ్. నిజంగా చూసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, చూసుకుని కుదురుతుందా కుదరదా అని ఇవాల్యుయేట్ చేసుకుని తర్వాత దే డిసైడ్ టు గెట్ మ్యారీడ్. యా అలా అంటారా, లేకపోతే అసలు పెళ్ళే ఎందుకు అంటారా? కదా నేను అనేది అదే ఫస్ట్ మనం ఏది చెప్పినా సరే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందని. దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు టెల్ యూ. అది అయిపోయిన తర్వాత ఇన్నిసార్లు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి లేకపోతే ఎవరో ఎక్స్పీరియన్సెస్ విన్నాక కూడా ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్కి ముందు 1 month ముందు, ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ అటాక్, నా ఆఫీస్లో కూడా పెళ్లి చేసుకున్నాడు. నాకు వచ్చి చెప్పటమే, సార్ మీకు నచ్చదని తెలుసు కానీ నేను మ్యారేజ్ చేసుకుంటున్నా అని చెప్పాడు. ఇక నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు నచ్చకపోవడం. ఐ థింక్ దట్ ఇన్స్టిట్యూషన్ లేదు కరెక్టే సార్, కానీ అన్నీ అలాగే ఉండవు కదా ఏదో అన్నాడు. ఓకే అయిపోయింది, ఆడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ నేను వారం రోజుల తర్వాత బుద్ధి గడ్డి దించేసుకు వారం సరిగ్గా అయిపోయిందా. నెక్స్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత లాక్డౌన్ వచ్చాక, సార్ నేను భగవంతుడు ఉన్నాడు, నేను పూజ చేశాను రోజు పెళ్ళి అయిన తర్వాత, ఎందుకు నన్ను ఇచ్చామని. కోవిడ్ తోటి ఇప్పుడు మా ఆవిడ అక్కడే ఉండిపోయింది, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటున్నాయి వాళ్ళ ఇంట్లో అంటున్నాడు. ఏంటి అంతకు వచ్చాడు. ఈజ్ వెల్కమింగ్ కోవిడ్ బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ హిజ్ వైఫ్ స్టే అవే ఫ్రమ్ హిమ్. మరి ఈడే 1 month బ్యాక్ ఏమైంది బ్రెయిన్ అంటే యు ఆర్ ఇమాజినింగ్ థింగ్స్. అంటే ఇక్కడ నేను అమ్మాయి తప్పని నేను అంటలేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. తప్పు ఒప్పు అనేది పాయింటే కాదు అక్కడ. ఇట్ ఈస్ అబౌట్ 2 people బీయింగ్ ఫోర్స్ టు లీవ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద గ్యూజ్ ఆఫ్ సమ్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళిద్దరూ కలిసి కావాలన్నారనుకోండి, పెళ్లి దానికి ఎందుకు అసలు, వాళ్ళ ఇష్టం అది. యూనో సో ద పాయింట్ ఈస్ యాజ్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్, ఇన్ని అవుతూ ఉంటే ఇప్పుడు డైవోర్స్ రేట్ అంత ఎక్కువైంది ఒక పాయింట్. ఇంకోటి డైవోర్స్ తీసుకోవడానికి ధైర్యం లేక, ఆపర్చునిటీ లేక, లేకపోతే ఇన్కమ్ లేక ముగ్గుతూనే ఉంటారు చాలామంది. దే డోంట్ వాంట్. ఇప్పుడు మీరు పుట్టిన తర్వాత మీరు అనుకున్నది మీ ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు మీ ఇష్టాలు నాకు నచ్చకపోవచ్చు, నా ఇష్టాలు మీకు నచ్చకపోవచ్చు, కానీ నేను బతికేది నా కోసం, మీకోసం కాబట్టి ఐ కాంట్ ఇంపోజ్ మై విల్ ఆన్. దట్ ఈస్ అ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ ఫోర్సింగ్ పీపుల్ టు లివ్ ఇన్ ఎ యూనిట్, దట్ వోంట్ వర్క్. అది నేను చెప్పేది. దట్ ఈస్ వాట్ ఐ థింక్ పీపుల్ షుడ్ రియలైజ్ కాన్షియస్లీ అండ్ ట్రై టు ఫైట్ ఇట్. ఇప్పుడు గోపి రాధ, గోపి నీకు ఇడ్లీలు ఇష్టం అని తెలుసు కాబట్టి నాకు దోశలు ఇష్టమైనా నీతో పాటు నేను వాడి ఇడ్లీలు తింటాను అంటే అప్పుడు వర్కౌట్ అవుతుందంటారా? అలా అనాల్సిన అవసరం, దానిలోనే హ్యాపీనెస్ ఉండొచ్చు. అది కాదు, అది ఆ పర్సన్, దట్ పర్సన్స్ థింగ్. నో, నేను ఎనీ పర్సన్ కెన్ ఎగ్జిస్ట్, అది నేను కాదని అంటలేదు. కానీ మీరు నిజంగా కావాలని కాంప్రమైజ్ ఉంటున్నారా, మనసు చంపుకుంటున్నారా అని ఇవన్నీ వేరే వేరే కేసులు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో ఒక సైకాట్రిస్ట్ ఒక యూట్యూబ్లో చూశాను, ఒక ఆవిడేమంటారు, భార్యాభర్తలు అంటే అన్యోన్యంగా ఉండాలంట. నిజంగానా? అది ఇప్పుడు అంటే భార్య అనేది ఒక జనరిక్ టర్మ్, ఇందాక చెప్పాను కదా. భార్య ఎవరు, అమ్మాయికి ఒక పేరు, ఆ అమ్మాయి పర్సనాలిటీ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తే అన్న దాని మీద మీకు వస్తుంది. కానీ భార్యాభర్తలు ఎందుకు వస్తాయి? మనుషులకు వస్తాయి వివాదాలు, మనుషులకు వస్తాయి, భార్యాభర్తలకు రావు. భార్య అంటే అన్నదమ్ములు అని కాదు, ఆ పర్టికులర్ పర్సన్ సిచ్యువేషన్లో వస్తాయి. అంతే కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఏదో బుక్ చదువుతున్నాను వాడిని, ఆయన రాండ్, నాకేదో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఆయన రాండ్తో. ఇప్పుడు సపోజ్ నా వైఫ్ మళ్ళీ మొదలెట్టాడా ఆయన రాండ్ గురించి అందనుకోండి, అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ లైన్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ అటాకింగ్ మై ఎంటైర్ బిలీఫ్ సిస్టమ్. సో తను క్యాజువల్గా చెప్పింది నన్ను విపరీతంగా హర్ట్ చేస్తుంది. అలాంటప్పుడు నేను తన తప్పని ఎలా అంటాను? ఎందుకు? అప్పుడు నాకు మెచ్యూరిటీ ఎంత ఉండాలి? అరే కరెక్టే, మనుషులందరూ వేరే వేరేగా ఆలోచిస్తారు, వాళ్ళు ఉంటారు అని ఆలోచించాలి. కానీ ఎవరు ఆలోచిస్తారు అలాగా? అది బికాజ్ మీకు మనుషులు ఉన్నదే గొడవలు పట్టడానికి. అది కంట్రీస్ అవ్వచ్చు, సొసైటీస్ అవ్వచ్చు, రిలీజన్, ఆల్ ద టైమ్ ఎవ్రీబడీ ఈజ్ ఫైటింగ్. అలా ఒక రీజన్ కావాలి అంతే. ఆ రీజన్ కాన్స్టెంట్గా ఏమొస్తుంది? ఇట్ ఈజ్ అటాకింగ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. అదే బిలీఫ్ సిస్టమ్ ఒకటే, ఇంకేం ఉండదు.
మీ ఇష్టాలు మీరు ఏమి నమ్ముతున్నారు ఏమి నమ్మట్లేదు దీని కాన్ఫ్లిక్ట్లోనే వస్తాయి ఎవరికైనా గొడవలు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ మొదలు పెట్టాడా అంటే దానిలో రకరకాలు ఉండొచ్చు. అయ్యో నాకు టైం స్పెండ్ చేయట్లేదు. నేను వాట్ ఎవర్ సి అక్కడ ఏంటంటే ద డిఫరెన్స్ ఏంటంటే వాంటింగ్ టు హ్యావింగ్ టు మధ్యన ఉంటుంది ఎప్పుడు కాన్ఫ్లిక్ట్. కరెక్ట్. నేను చెయ్యాలి నాకు చెయ్యాలని ఉంది ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చేసి ఇప్పుడు నా భార్యని సినిమాకి తీసుకెళ్ళకపోతే దెయ్యంలాగా చంపుతుంది నన్ను అంటానికి నా భార్యని సినిమాకి తీసుకెళ్ళాలని ఉందే నేను అనుకోవటానికి ఉన్న డిఫరెన్స్. ఎప్పుడైతే తను ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా నేను చేసినప్పుడు దట్ బిల్డ్స్ ప్రెషర్. అది నేను చెప్పేది. ప్రెషర్ సంగతి అంటే ప్రెషర్. సో ఇప్పుడు అంటే ఇది కమ్యూనికేషన్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు అన్ని భర్తకి తెలిసి ఉండాలి అని భార్య అనుకోకర్రా. తను చెప్పే పద్ధతిలో నీకు ఎప్పుడో ఇదేనా అయండ్రాండేనా అని అనకుండా అప్పుడు టైం దాటేసి నేను చాలా రోజుల నుంచి మీతో చెప్దాం అనుకుంటున్నానండి మీరు ఎప్పుడు అయండ్రాండేనా నేను ఎప్పుడు నన్ను సినిమాకి తీసుకెళ్ళచ్చు కదా అంటే అది మళ్ళీ మీ బిలీఫ్ సిస్టమ్ కదా. అది పాయింట్. ఆ ట్యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎవరికి వస్తుంది? ఇప్పుడు కంట్రీస్ ఉన్నాయి. నేనే చెప్తున్నా ఇప్పుడు కంట్రీస్ ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదో ఒక చిన్న ఒక ల్యాండ్కో ఏదో ప్రాబ్లం వస్తుంది. అదే చంపేస్తాను వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ల్యాండ్ ఉంది ఇక్కడ ఉంది దీనికేమో ఇంత దూరం ఉంది అని డిప్లొమాటిక్గా మాడతారు ఎప్పుడైనా. కంట్రీసే చేయనప్పుడు మనుషులు ఎక్కడ చేస్తారు? ఇది కంట్రీస్ రన్ ఆన్ పాలసీ సిస్టమ్ స్ట్రక్చరల్ ఇవి ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో. యూనో ఆ పర్టిక్యులర్ టైంలో చిరాకుకి లాజిక్ ఉండదు, కోపంకి లాజిక్ ఉండదు, హర్ట్కి లాజిక్ ఉండదు. బికాస్ దేర్ ఆల్ ఎమోషన్స్ అండ్ లాజిక్ కెన్ నెవర్ బీ టుగెదర్. సో దాంట్లో అప్పుడు నేను మాట్లాడగానే టక్కని చిరాకు వస్తుంది. అప్పుడు మీరు ఆలోచించి ఇలా చెప్తే అలా అవుతుంది అలా చెప్పకుండా రేపో ఎల్లుండో ఇలా చెప్దాం అని ఎవ్వడు అనుకోడు. ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరికి అంత టైం అండ్ ఎఫర్ట్ చేయడానికి ఉండదు. సో నేను ఎందుకు ఎగ్జాంపుల్స్ కొంచెం లాగా అడుగుతున్నానంటే రూల్స్ ఆఫ్ ద గేమ్ మారాలా, గేమే బ్యాన్ చేయాలి, గేమ్ ఉండకూడదు. ఆ గేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈవిల్. ఇప్పుడు 100%. ఎందుకంటే ఇట్ సప్రెసెస్ పీపుల్. అది జైల్లో పెట్టేస్తుంది అంతే. సో వాట్ ఇఫ్ లివింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ సెపరేట్? పెళ్లి శాంక్టిటీ ఏంటంటే టు హ్యావ్ ఏదో రకరకాల కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు టూ పీపుల్ వాళ్ళ శారీరక బంధాలకి ఒక సొసైటల్ గుర్తింపు ఒక ఆమోద ముద్ర వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ కారణం వాళ్ళది లాజిక్ వ్యాలిడా కాదా పక్కన పెట్టేద్దాం. బట్ ఆమోద ముద్ర ఇవ్వడానికి మేము పెళ్లి చేసుకుని ఉన్నాం, వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. బట్ ప్రాక్టికలీ వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్స్ అనుకుంటే కూడా వర్కౌట్ అవుతుంటారా? నేను అదే అంటున్నాను. అది అనుకోవటం అనేది మీరు వాళ్ళ కోసం అనుకుంటున్నారు అంటే ఒక ఉటోపియన్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్లో. యూనో అసలు అవసరం ఏంటంటే నేను ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ యూ వాంట్ టు బి టుగెదర్ బీ దేర్. ఎవరవుతున్నారు? నో. రేపటి రోజున ఇప్పుడు పెళ్ళి అనేది సొసైటీకి ముడిపడి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ముడిపడి ఉంటుంది. అక్కడే దాని ప్రాబ్లం. సో ఇప్పుడు ఇప్పుడు నేను మీరు ఉన్నాం, వీఆర్ ఫ్రెండ్స్, వీ టాక్ అండ్ ఆల్ దట్. నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు, లేకపోతే నాకన్నా ఇంట్రెస్టింగ్ వర్క్ ఉంటే మీరు వెళ్ళిపోతారు. సేమ్ థింగ్ ఐ విల్ డూ. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఎనీ టూ పీపుల్ ఆర్ ఏ గ్రూప్ కెన్ డూ వెన్ దే ఆర్ ఇండిపెండెంట్. కానీ ఇన్స్టిట్యూషన్ పేరుతో మీరు ఇద్దరు కలిసే ఉండాలి, రోజు రాత్రి వచ్చి ఇక్కడే ఉండాలి, పొద్దున్న ఇక్కడే అని మీరు ఎప్పుడైతే ఒక ఫోర్సిబుల్ ఇన్స్టిట్యూషన్ పెట్టారో దట్ విల్ రప్చర్ అండ్ బోత్ దేర్ లైఫ్స్ విల్ బికమ్ మిజరబుల్. అది నేను చెప్పేది. అగ్రీడ్. బట్ ఏదైనా ఒక దానికి సొసైటల్ రెగ్యులేషన్ మీరు ఏదైతే మొదలు పెట్టారు ఆది మానవుడి టైం నుంచి ఎలా ఇవాల్వ్ అయిందో ఇన్స్టిట్యూషన్ అని, ఒక రెగ్యులేషన్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ డెకోరం రావాలంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్కి కట్టుబడి లోబడి ఒక నియంత్రణ ఉండకపోతే విచ్చలవిడిగా బంధాలు ఇటు అటు వెళ్ళిపోతాయి. బంధాలు నేను చెప్తున్నా, బంధాలు ఉండాల్సిన అవసరం లేదన్న. అదే నేను చెప్పేది. మీరు బంధాలు పోతాయి అంటున్నారు, నేను బంధాలు అవసరం లేదంటున్నాను. నేను